నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, చాలా మందికి నరదృష్టి ప్రభావం ఎక్కువ అంటారు కదా. సో కొంతమందికి వ్యాపారం పెట్టినా అది సరిగ్గా అవ్వదు, బిజినెస్ అనేది అవ్వదు. సో అలాంటి వాళ్ళకి నరదృష్టి ప్రభావం కూడా ఉంటుందా? అసలు ఉంటే ఎలా గుర్తించాలి, ఏం చేయాలి? ఓం శ్రీ మాత్రే నమః. నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య అనేది నరదిష్టి తగులుతూనే ఉంటుంది. వ్యాపారంలో నరదిష్టి సర్వసాధారణం. వ్యాపారంలో అలంకరించి పెట్టుకునే షాపు ఉంటుంది, అలంకారం లేకోకుండా పెట్టుకునే షాపు ఉంటుంది. డైలీ కష్టపడి వ్యాపారాన్ని నెట్టుడు బండి మీద చేసుకునేవాడు ఉంటాడు. పెద్దపాటి బిజినెస్లు చేసుకుంటూ, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉంటారు. వీళ్ళకి కూడా నష్టాలు వస్తూనే ఉంటాయి. చిన్నపాటికి అంటే ఎంత చెట్టుకి అంత గాలి వస్తుంది. వ్యాపారాన్ని కొద్ది పిండి కొద్ది రొట్టె. వ్యాపారం ఎంత చిన్నది చేసుకుంటే వాళ్ళకి అంతవరకే ఉంటుంది. బడ్జెట్ని బట్టే వ్యాపారం. అదే విధంగా భారీ బడ్జెట్ని పెట్టి పెట్టుబడులు పెట్టి పెద్దగా నడిపించే సంస్థలు వేరే ఉంటాయి. అవి బిజినెస్కు సంబంధించినవి. అవి ఎక్స్పోర్ట్ కానీ లేకుంటే మనకి పెద్ద పెద్ద సంబంధించిన ఎలక్ట్రీషియన్ కానీ ప్రతి ఒక్కటి అది బిజినెస్. ఆ బిజినెస్లో కూడా చాలా వరకు నష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. తర్వాత రెక్కల కష్టంతో వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, చిన్నపాటి వ్యాపారస్తులు. వీళ్ళకు కూడా నరదిష్టి ప్రభావం కూడా ఉంటుంది. అంటే నరదిష్టికి నల్లరాయి కూడా భద్ర పగిలిపోతుంది. అది ఉన్న మాట, జరిగిన మాట వాస్తవం. అది ఎలా అంటే అతి వేగమైనది మనిషి నేత్రం. అది ఒక స్త్రీ మీద, ఒక వ్యాపారం మీద, ఒక ఇంటి మీద, ఒక సంస్థ మీద పడిపోతే అది ఎదుగుదల ఉండదు, అది నష్టం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నేత్రము అన్నం తినేవాడి మీద పడిందంటే వాడికి జీర్ణం కాదు ఆ రోజు. అది కంటి దృష్టి. అదేవిధంగా మన ఇంటికి గుమ్మడికాయ కడతాం దిష్టి కోసం. పెళ్లి చేసేటప్పుడు బొగ్గను చుక్కను పెడతాం వధువధువులకి దిష్టి కోసం. చిన్నపిల్లలకి బుగ్గను దిష్టి పెట్టి అరికాల్లో దిష్టి చుక్క పెడతాం దిష్టి కోసం. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వస్తువుకి పైన దిష్టి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారానికి కూడా కంపల్సరిగా కన్ను దిష్టి పడిందంటే వ్యాపారం జరుగుతుంది. మంచి పొజిషన్లో ఉన్నాడు, మనకంటే వెనకొచ్చి వాడు వ్యాపారాన్ని ముందు నడిపిస్తున్నాడు, వాడికే బాగా జరుగుతుంది, మనకు జరగట్లేదని ఈర్ష్య, ఆవేశన, వాడికి ఆలోచనతో పాటు ఆ బిజినెస్కి, ఆ వ్యాపారాన్ని కూడా ఏదైతే చేసేదానికి కూడా వాడు సిద్ధమైపోతాడు. అటువంటి దృష్టి ప్రభావం కలిగిన వాళ్ళకు కూడా ఆ వ్యాపారం ముందు జరగదు, డౌన్ అయిపోతూ ఉంటుంది. తెచ్చిన వస్తువులు, ఐటమ్స్ ఏదైనా సరే అలాగనే ఉంటుంది. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా ఆగిపోవడం, నష్టం జరగడం. తర్వాత కస్టమర్లు వచ్చి కూడా చూసి వెళ్ళిపోతూనే ఉంటారు, కొనుక్కోరు, తీసుకోరు. అది తినుబండారానికి సంబంధించిందే కానీ, వస్త్రానికి సంబంధించిందే కానీ, అలంకారానికి సంబంధించే కానీ, ఏ వస్తువు అయినా కానీ, అది వాహనానికి సంబంధించిందే కానీ, ఏ పనిలో ఉన్న ప్రతి ఒక్క ప్రక్రియకు సంబంధించిన వస్తువు అయినా సరే మనిషికి ఉపయోగపడేది, రేపు మనుగడలో మనకి అవసరమైనది కూడా ఏదే వస్తువు వచ్చినా కూడా, ఏదైనా సరే మనం అక్కడికి పోవటం ద్వారా ఆ పని మనకు కాలేదు అంటే, ఆ స్థానానికి మనకి ఆ పని జరగలేదు, ఆ వస్తువు కొనలేదంటే నరదిష్టి ప్రభావం కానీ, దానికి ఏదో ఒక ప్రభావం జరిగి ఉంటేనే కంపల్సరిగా ఆ వస్తువు కొనకుండా పోవడం, వచ్చిన కస్టమర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. నరదిష్టి ప్రభావంలో ఆ విధంగా ఉంటుంది. దానికి జనాకర్షణ ఉండదు. అంటే అలంకరించుకుంటేనే జనాలు వస్తారు, అలంకరించుకుంటేనే ఆ షాప్కి అందం వస్తేనే జనాలు వచ్చి దాన్ని చూస్తారు అనుకునేది పుట్టి మాట. అలంకరించుకోకపోయినా, దాని అందంగా లేకపోయినా, దాని ఒక విలువ తెలిసిన వాడు, అంటే దాని క్వాలిటీ. ఇప్పుడు సపోజ్ హోటల్ తీసుకుందాం, తినే పదార్థం. బయట చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుంటారు, బండి మీద పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. మరి 5 స్టార్ హోటల్స్ ఉంటే అక్కడ పోతే ఫుడ్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది, తిన్నా కూడా బాగుంటుంది అనుకుని మనం వెళ్తాం. అక్కడ ఫుడ్ బాగోదు, రుచికరంగా ఉండదు, మన నేలకు తగినట్టుగా టేస్ట్ రాదు అక్కడ. అదే మనం బయట తిను, దానికి తగినట్టుగా అన్ని విధాలుగా టేస్ట్ వస్తుంది. అప్పుడు దానికి దీనికి వ్యత్యాసం చూస్తుంది అన్నమాట. అక్కడ 1000 రూపాయలు పెట్టాలి, ఇక్కడ 100 రూపాయలతో అయిపోతుంది. తినేదేదో అదే భోజనం, కానీ ఆ టేస్ట్లు విధానాలు మారుతుంటాయి.
అయినా సరే రుచికరం తగ్గదు. అప్పుడు అంత అలంకరించుకున్నా కూడా అక్కడ రుచి లేనప్పుడు ఆ జనాకర్షణ అక్కడికి పోరు కదయ్యా, జనాలు అక్కడికి పోరుగా. ఒకసారి ఒకడమ్మడు పోయినవాడు ఆ హోటల్లో తిన్నవాడు మళ్ళీ ఆ హోటల్కి పోడుగా, ఎందుకంటే ఆ హోటల్లో ఏది టేస్ట్ లేదు అని అనిపిస్తుంది. అప్పుడు ఇక్కడికే రావాలనిపిస్తుంది. అప్పుడు జనాకర్షణ తగ్గిపోయినప్పుడు ఆ హోటల్లో ఉన్నోడు వాడు పెట్టుబడి పెట్టినోడు ఆ బాడీకి కట్టాలి, ఆ పెట్టుబడి పెట్టాలి, ఆ ఐటమ్స్ కొన్నదానికి పెట్టాలి, వాడంతా వస్తుంది, నష్టం జరుగుతుంది. అప్పుడు వాడు దాన్ని మొత్తం మూటాముళ్ళు చదువుకుని వెళ్ళిపోవాల్సిందే, ఎత్తిన గుడ్డేసుకుని పోవాల్సిందే. ఆ విధంగా వాడికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపాటి వ్యాపారస్తులు కూడా కొంతమందికి జరగకుండా పోతుంటాయి. అబ్బాయి ఈ వ్యాపారం చిన్నదే, చిన్న బండి మీద పెట్టుకుని వీడు చలాయించుకుని పోతున్నాడే, వీడు జనాలు ఎక్కువైతున్నారు, డబ్బు వస్తూనే ఉంది వీడికి అనుకుంటారు కొంతమంది. టీ కొట్టు కానీ, లేకుంటే చిన్న చిన్న బేడా కొట్లు కానీ, లేకుంటే చిన్న చిన్న షాపులు కానీ, కిరాణా షాపులు, నిత్యావసరమైన వస్తువులు, మన ఇంటికి తినేదానికి, మన ఇంటికి వస్తువులకు సంబంధించినవి. అదేవిధంగా అలంకారానికి సంబంధించుకున్నాయి ఒక ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, లేడీస్కి సంబంధించిన జ్యువెలరీస్ కానీ, లేకుంటే ఒక వస్త్రానికి సంబంధించినవి కానీ, లేకుంటే ఒక కీలకమైనవి మనకి ఏదైనా ఇంటి వస్తువులు, ఇంట్లో మనకి మెటీరియల్స్ కావాలి, ఎలక్ట్రిక్ వస్తువులు కావాలి, వీటన్నిటికీ కావాల్సిన అన్ని ప్రతి ఒక్కటిది కావాల్సినవే. కానీ వీటన్నిటికీ వ్యాపారాలు జరగకపోతే నష్టపరిహారం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒకటి జరిగిందని కంపల్సరీగా గుర్తించాలి. వ్యాపారం జరగట్లేదు అంటే అది నీ క్వాలిటీ ఒకటే కాదు, దాంట్లో ఏదో చిన్న ప్రాబ్లం కూడా జరిగి ఉంటుంది. ఏమి జరిగింది, అది నరదిష్ట ప్రయోగమా, లేకుంటే ఎవరన్నా చేసిందా, అది వ్యాపారం జరగనీయకుండా చేసే ప్రక్రియ కూడా ఒకటి ఉంటుంది. అది జరిగిందంటే వ్యాపారం జరగదు. వాడు ఎంత పెట్టుబడి పెట్టని ఎన్ని రోజులు కానీ వ్యాపారం ముందుకు జరగదు. జనాలు అక్కడ బాగుందనుకొని వచ్చినప్పుడు ఆ క్వాలిటీ ఎట్టున్నా కూడా వాడు అది అందంగా లేకపోయినా కూడా అక్కడికి వచ్చి కొనేస్తాడు. అంటే దానికి జనాకర్షణ వాడిని పాదుకాపులో చేసుకోవాలి. తర్వాత సభకట్టు వశీకరణ, ఆ సభ అక్కడికి పోయి కొంటేనే కంపల్సరీగా రూపాయి వాడికి వస్తుంది, ధనాకర్షణ పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, తర్వాత సభకట్టు ఆకర్షణ, ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటేనే వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. జనాకర్షణ లేదు ఏది జరగదు. జనాకర్షణ ఉంటేనే ధనాకర్షణ పెరుగుతుంది. ధనాకర్షణ రావాలంటే ఆ వ్యాపారంలో కావాల్సిన ప్రతి ఒక్కటి అది క్వాలిటీ ఉండాలి. తర్వాత జనాలు దాన్ని పట్టుకుంటే ఈ వస్తువును మళ్ళీ కొనుక్కోవాలి, ఈ వస్తువు గురించి మళ్ళీ రావాలి అని అనిపించాలి. ఆ విధమైన సంకల్పం కలగాలి అంటే ముందు జనాకర్షణ. ఇది లేకపోతే నువ్వు వ్యాపారం ఏది చేసినా జరగదు. జనాల ముందు, తర్వాత ధనం. ఎందుకంటే 10 మంది వస్తారు, దాంట్లో ఇద్దరైనా కొంటారు కంపల్సరిగా. మరి అదే ఇద్దరు వచ్చినా కూడా వాళ్ళు కొనుక్కోకుండా ఏం కొనుక్కోకుండా పోతే ఇంకా వ్యాపారం పెట్టుకొని ఎందుకు, వాడు నష్టమే కదా. దానికి జరిగిన ప్రక్రియ ప్రయోగం అనేది ఒకటి జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న సందేహాలు జరుగుతుంటాయి. దాన్ని గుర్తించాలి మనిషి. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు, అది చిన్నపాటి కానీ పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద వాళ్ళు సంస్థానాలు కూడా కూలి పడిపోతుంటాయి. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతున్న దానికి కారణం అదే. ఇంతకుముందు సత్యం కంప్యూటర్ చాలా పెద్ద పేరు పడింది, అది అడ్రస్ లేదు ఇప్పుడు. దానికి మించిన గొప్ప వచ్చినాయి వచ్చి. మరి అట్లా అది ఒకప్పుడు పేరు ప్రతిష్టలు గాయించిన ఒక నెట్వర్క్, అది పెద్ద నెట్వర్క్. అలాంటిది ఇప్పుడు అడ్రస్ లేదు. కొన్ని సంస్థలు కొన్ని అడ్రస్ లేకుండా పోయినాయి. కొన్ని ఫ్యాక్టరీలు, కొన్ని సంస్థానాలకు సంబంధించినవి అవన్నీ కుప్పకూలి పడిపోయినాయి. నరదిష్టికి, ప్రయోగాలకి, చెడు ప్రయోగాలకి జరిగిన ప్రతి ఒక్క సంస్థ ఖచ్చితంగా దెబ్బతింటుంది. అదేవిధంగా వ్యాపారం కానీ, అదేవిధంగా చేసుకునే ఒక చిన్న చిన్న హోటల్స్ కానీ, వీటన్నిటిలో జరిగే ఒక ప్రాబ్లం అనేదే ఈ 3 మార్గాల ద్వారాగా మనం ప్రయత్నం చేయొచ్చు. జనాకర్షణ, వ్యాపారాభివృద్ధి, ధనాకర్షణ, సభకట్టు వశీకరణ, జన వశీకరణ. ఇవి ఉంటేనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ జనాల పట్టు వదలకుండా దాన్ని చేయవచ్చు. ఆ వ్యాపారం ఉండేవాడు దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు. అది లేకపోతే మాత్రానికి ఎంత పెట్టుబడి పెట్టినా అది జీవితం అనేది ముందుకు రాలేదు. మానసికంగా వాడు ఎన్ని ప్లాన్లు వేసి, వాడు ఎందుకు ఎత్తుకు పై ఎత్తేసి ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం రాదు, నష్టమే జరుగుతుంది. ఇటువంటి సమస్య ఎవరికైనా జరిగితే మాత్రం కంపల్సరీగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి తగినట్టుగా పరిష్కారం చేస్తాం. ఖచ్చితంగా దాని పరిష్కారం పరిపూర్ణంగా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు.
అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు దీర్ఘాయుష్మ. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరూ మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.